అప్పుడే డూప్లెక్స్ కానీ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పటిదాకా ఈ సొసైటీకి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు, ఒక పవర్ లేదు, ఒక సబ్స్టేషన్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ అన్నీ కూడా మేము కమిటీ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అప్పటికే మీకు అప్పున్న విషయం కూడా తెలుసు, 135 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? వర్క్ అందరి మీద భారం వేసుకునే చేయాలి తప్ప మేము వేరే ఎక్కడి నుంచి ఎక్కడ తేలేం కదా. ఎంఐజీ సభ్యులు అంటారా, వారు ఎప్పుడో 19,25,000 ఫ్లాట్ కట్టి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి మీద ₹1 పెంచకూడదు అని మిగతా డూప్లెక్స్ మీద, రోస్ మీద పెంచి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాం. ఇక 2023 జనవరిలో మీ అందరికి కూడా తెలుసు, అప్పటికే ఈ కమిటీ చాలా స్పీడ్గా 1 ఇయర్లోనే 2021 డిసెంబర్ దాకా ఈ లోన్ తీర్చుకోవటం, ప్రాజెక్ట్ చిన్నగా కంప్లీట్ చేసుకోవటం, ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడున్న కాంట్రాక్ట్లు అడ్వాన్సులు తీసుకెళ్లిపోయిన వాళ్ళ మీద 51 ఎంక్వైరీ సహకరించడం, అవన్నీ చేసుకుంటూ వచ్చాం. 1 ఇయర్లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసామండి చాలా స్పీడ్గా. రిజిస్ట్రేషన్లు అప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు రిజిస్ట్రేషన్ కూడా జరగకపోతే ఇక్కడ ఈ కమిటీ ఒక సమర్థమైన డెసిషన్ తీసుకొని అప్పుడున్న 2020లో ఉన్న సెక్రటరీని తీసివేసి మళ్ళీ దొరై గారిని సెక్రటరీగా పెట్టుకున్న తర్వాత చాలా స్పీడ్గా రిజిస్ట్రేషన్లు కూడా చేశాం. సుమారు 1500 రిజిస్ట్రేషన్లు చేశాం. అందరికీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాం. అందరూ ప్రశాంతంగా ఉంటున్న టైంలో కరెక్ట్గా 2023 జనవరిలో ఇదే మనుషులు తీసుకొచ్చి ఒక 336 అక్రమ రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చారని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి 2023 జనవరి నుంచి సొసైటీ టోటల్గా స్తంభించిపోయింది. ఒక రిజిస్ట్రేషన్స్ లేవు. తీసుకున్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ అయిద్దా కాదని తెలియదు. ఆ ఉన్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ మీద మరి ఇట్లా ఆర్డర్ వచ్చింది మరి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన, ఇవందరూ ఆవేదన. అయినా సరే అందరికీ సమర్థవంతంగా సమాధానాలు చెప్పుకుంటూ న్యాయ పోరాటం చేసుకుంటూ అన్ని నెట్టుకుంటూ 2023 నుంచి కూడా మళ్ళా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినా కానీ చిన్న ఇక్కడ ఉన్న పని కూడా ఆగిపోకూడదు ఉద్దేశంతో మళ్ళీ అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొని రావటం, మళ్ళీ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు రాసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని అంతిమంగా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయగలిగామండి. ఆ తృప్తి అయితే ఈ కమిటీకి తప్ప ఎవరికి రాదు. సభ్యుల యొక్క సంతోషమే ఈ కమిటీ యొక్క లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇక అప్పుడు మీకు తెలుసు ఇక పదే ఆరోపణలతో ఇక ఇప్పుడు ఎవరైనా సరే పదే ఒక మనిషి దగ్గరకు వచ్చి సొసైటీలో అంత జరుగుతుంది నిజమే అనుకుంటారు ఎవరైనా 10 సార్లు. అదే వాళ్ళకే వేరే పని లేదు. మంత్రుల దగ్గరికి వెళ్ళడం, అధికారుల దగ్గరికి వెళ్ళడం, పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే చెప్తున్నారు తప్ప సొసైటీ పరిస్థితి ఏంటి, ఈ కమిటీ పాత్ర ఏంటి, ఈ కమిటీలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది ఎవరు కూడా తెలుసుకోకుండా కొందరు ఇక వివిధ రకాల డెసిషన్లు తీసుకుని వస్తారు. ఆ డెసిషన్లకి మేమే ఏకపక్షంగా అక్కడ ఎవరు వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఒకటేనండి. మేము డే 1 నుంచి 23 జనవరి కాదు 20 నుంచి కూడా ప్రతి జనరల్ బాడీ సమావేశంలో ప్రతి మీటింగ్లో చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాం. వాళ్ళకి అభియోగాలు ఒకరి మీద ఒకరు చాలా ఉంటాయి, కానీ మనం బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఇట్లా పెద్దల సమక్షంలో కూర్చొని ఎలా ముందుకెళ్లాలో అనే ఒక సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు కాదు. అంటే ఏ మీటింగ్ అయినా వస్తారు. ఇప్పుడు కూడా జనరల్ బాడీలో ఇప్పుడు నేను ఓపెన్గా నేను సభ్యులకు చెప్పుకున్నాను, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాను, ప్రెస్ మీట్లు చెప్పాను. ఏదైనా వస్తే ఓపెన్గా వచ్చి ఇది అని చెప్పడం వాళ్ళకి రాదు. మాట్లాడితే జనరల్ బాడీలు జరగకుండా 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశం కూడా జరగకుండా కోర్టుకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు.